ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా ఆయన పరామర్శిస్తున్నారు. అలాగే అందరినీ కూడా ఆయన కాన్వాయ్ నుంచే అభివాదం చేస్తూ ఇంటికి చేరుకున్నారు. ప్రాంగణం అంతా కూడా వైసీపీ కార్యకర్తలు పార్టీ శ్రేణులతో జన సంద్రోహంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సురేష్, నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పుడే వైసీపీ సీనియర్ నేత ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులను జగన్ పరామర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే ఉదయం నుంచి జగన్ పర్యటన నేపథ్యంలో నెల్లూరులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయటం, భారీగా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఉద్రిక్తంగా నెల్లూరు పర్యటన మారింది. అయితే ఉదయం 9:30 తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరిన జగన్ 10:30కు నెల్లూరుకు చేరుకున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఆయన ములాఖాతులో కలిసిన పరిస్థితి ఉంది. అనంతరం అక్కడి నుంచి పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన శ్రేణులు ఆయన వెంట ర్యాలీగా చేరుకున్న నేపథ్యంలో 11:30 నుంచి దాదాపు 2 గంటల పాటు ఆయన నెల్లూరు నగరంలో ట్రావెల్ చేస్తూ ప్రస్తుతం ప్రసన్నకుమార్ రెడ్డి నివాసం వద్దకు చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నెల్లూరు వైసీపీ సీనియర్ నేత ప్రసన్నకుమార్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికేందుకు రోడ్డు పైనకు వెళ్లిన క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో అటు ప్రసన్నకుమార్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఆయన రోడ్డుపైనే దాదాపు 2 గంటల పాటు బైఠాయించి తన నిరసనను వ్యక్తం చేశారు. అయితే కారణం లేకుండా పోలీసులు తమ పార్టీ శ్రేణులపై లాఠీ చార్జ్ చేశారంటూ ఆయన 2 గంటల పాటు బైఠాయించిన పరిస్థితి ఉంది. ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. పరిస్థితి కూడా ఉద్రిక్తంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. 2 గంటల ఈ పరిణామాలు చోటు చేసుకున్న క్రమంలో వైఎస్ జగన్ ఆయన అక్కడ సమీపంలోకి చేరుకోవడంతో ఆయన అటు ప్రసన్నకుమార్ రెడ్డితో పాటు ఆయన జగన్ కూడా ఆయనకు సంబంధిత విషయాన్ని తెలియజేయడంతో ఇద్దరు కలిసి ఆయన నివాసం వద్దకు చేరుకున్న పరిస్థితి ఉంది. పోలీసుల తీరు మాత్రం జగన్ పర్యటన సమయంలో సరిలేదంటూ వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలో ఉన్న జగన్ మరికొద్ది సేపట్లో మీడియాతో కూడా మాట్లాడనున్నారు. రైట్ సురేష్, అయితే ముందు జగన్ పర్యటన దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు నెల్లూరు పర్యటనలో జగన్ పర్యటనకు సంబంధించి అనేక ఆంక్షలు విధించారు పోలీసులు. మరి ప్రస్తుతం ఆ ఆంక్షలన్నీ అమల్లోనే ఉన్నాయా? అసలు అక్కడంతా జన సంద్రోహంగా మారింది. మరి అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. మరి ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి అక్కడ? ఏదైతే హెలీప్యాడ్ దగ్గరకు కేవలం 10 మంది వ్యక్తులను, అదేవిధంగా ములాఖాతు సమయానికి లోపలికి వెళ్లేందుకు 3కి, అదేవిధంగా ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి 100 మందికి మాత్రమే పోలీసులు అనుమతించిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతి రోడ్లో కూడా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ముళ్ళ కంచెలను కూడా పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఉదయం నుంచి కూడా కేవలం అనుమతున్న వ్యక్తులను మాత్రమే నగరంలోకి పోలీసులు అనుమతిస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు
ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో కూడా ఆయన నివాసానికి వచ్చే అన్ని రహదారులు కూడా పోలీసులు పూర్తిగా బారికేడ్లతోటి క్లోజ్ చేసిన పరిస్థితి. మరోవైపు చిన్న చిన్న రోడ్ల నుంచి ఆయన నివాసం వైపు వచ్చే రోడ్లు కూడా పూర్తిగా మూసివేసి ముళ్ల కంచెలను కూడా ఐరన్ కంచెలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం అయితే ఆయన పర్యటనకు సంబంధించి పోలీసులు గత 2 రోజులుగా పెద్ద ఎత్తున ఆంక్షలు విధించినప్పటికీ వైసీపీ శ్రేణులు మాత్రం భారీగానే చేరుకున్న పరిస్థితి ఉంది. దాదాపు 4 కిలోమీటర్ల దూరానికి జగన్ కు ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకోవటానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. ఈ పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ కూడా వైసీపీ శ్రేణులు భారీగానే ఆయన దగ్గరకు చేరుకొని ఆయనతో పాటే ర్యాలీగా ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్దకు కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. ఓవైపు పోలీసులు 100 మందికి అనుమతి అని చెప్పినప్పటికీ కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు మాత్రం ఆయన నివాసం వద్దకు చేరుకున్నాయి. ఆ రోడ్డు మొత్తం పూర్తిగా జనసందోహంతో నిండిపోవడంతో పాటు ఆయన నివాసంలో కూడా అనుమతి లేని వ్యక్తులు కూడా భారీగానే చేరుకున్నారు. జగన్ ను ఒకసారైనా చూద్దామనే ఆలోచనతోటి లోపలికి వచ్చామని వైసీపీ శ్రేణులతో పాటు అభిమానులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను ప్రస్తుతం పరామర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఉంది. సురేష్, అయితే ఇప్పటికే కాకాణిని పరామర్శించారు వైఎస్ జగన్, ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి అలాగే ఆయన కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తున్నారు. ఇంకా నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటన ఎలా ఉండబోతుంది, ఆయన స్కెడ్యూల్ ఏంటి? అయితే ప్రస్తుతం ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న జగన్ కాసేపట్లో పరామర్శ పూర్తి చేసుకుని మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. అంటే గత పర్యటనలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రస్తుతం ఇవాళ ఆయన పర్యటన సందర్భంగా నెల్లూరులో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు తమ పార్టీ సీనియర్ నేత ప్రసన్న కుమార్ రెడ్డిపై కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేయడానికి నిరసనగా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంది. మీడియాతో పూర్తి స్థాయిలో బ్రీఫింగ్ ఇచ్చిన అనంతరం ఆయన ఇక్కడి నుంచి తిరిగి హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు. హెలిప్యాడ్ నుంచి ఆయన తిరిగి బెంగళూరులోని తన నివాసానికి చేరుకుంటారు. మొత్తం మీద మరో గంట సేపు నెల్లూరులోనే ఆయన పర్యటన కొనసాగుతుంది. అనంతరం పర్యటన పూర్తి చేసుకుని ఆయన బెంగళూరుకు వెళ్ళనున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.